ఫైర్ బ్రాండ్ రోజా కల నెరవేరిందా? నగరి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొడతారా లేదంటే మళ్ళీ బోటాబోటీ మెజారిటీతో నెగ్గుతారా? రోజా వ్యతిరేకంగా వర్గం నేతలు సహకరిస్తారా? మంత్రికి టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ చెక్ పెడతారా? సొంత పార్టీ నేతలు వరుసగా రోజాకు షాక్లు ఇస్తున్నారా? వైసీపీ అసమ్మతి నేతలు తెర వెనుక భానుప్రకాష్కు మద్దతు ఇస్తున్నారా? ఫైర్ బ్రాండ్ రోజా హ్యాట్రిక్ కొడతారా? భానుప్రకాష్ అసెంబ్లీలో అడుగు పెడతారా? రోజాకు సొంత పార్టీ నేతలు సహకరిస్తారా? కాంగ్రెస్ కంచుకోటలో వైసీపీ పాగా వేసిందా? నగరిలో ఉక్కిరిబిక్కిరవుతుందెవరు? ఉత్సాహంలో ఉన్న అభ్యర్థి ఎవరు? చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ స్థానం. ఈ నియోజకవర్గం నుంచి రెడ్డివారి చెంగారెడ్డి 5 సార్లు విజయం సాధించారు. చెంగారెడ్డి తర్వాత వరుసగా 2 సార్లు గెలిచారు మంత్రి ఆర్కే రోజా. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ తరపున పర్యాటక శాఖ మంత్రి రోజా, తెలుగుదేశం పార్టీ తరపున గాలి భానుప్రకాష్ బరిలోకి దిగారు. ఇద్దరు నేతలు పోటాపోటీగా నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత 2 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన రోజా ఈసారి భారీ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో పనిచేశారు. రోజాకి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో పుత్తూరు నియోజకవర్గం రద్దు కావడంతో పుత్తూరును నగరిలో కలిపేశారు. నగరి నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు విజయం సాధించాయి. ఇండిపెండెంట్ ఒక్కసారి గెలుపొందారు. 1962లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి దొమ్మరాజు గోపాలరాజు గెలుపొందారు. 1967, 1972లో కిలారి గోపాలనాయుడు, 1978లో రెడ్డివారి చెంగారెడ్డి హస్తం పార్టీ తరపున విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కాంగ్రెస్ విజయాలకు బ్రేకులు పడ్డాయి. 1983లో యలవర్తి గోపాలనాయుడు రెడ్డివారి చెంగారెడ్డిని ఓడించారు. 1985, 1989లో మళ్లీ రెడ్డివారి చెంగారెడ్డి గెలుపొందారు. 1994 ఎన్నికల్లో సినీ నిర్మాత దొరస్వామిరాజు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో టీడీపీ వేవులోనూ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రెడ్డివారి చెంగారెడ్డి 4వసారి గెలుపొందారు. 2004లో అదే స్థానం నుండి పోటీ చేసి 5వసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నగరి నియోజకవర్గం అత్యధిక సార్లు గెలుపొందిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. పుత్తూరు నియోజకవర్గం రద్దు కావడంతో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరి నుంచి పోటీ చేసి 1300 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో వైసీపీ తరపున రోజా, టీడీపీ తరపున గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గాలిపై 858 ఓట్ల తేడాతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు ముద్దుకృష్ణమనాయుడు మరణించడంతో ఆయన తనయుడు గాలి భానుప్రకాష్ బరిలోకి దిగారు. 2019లో ఆర్కే రోజా వైసీపీ తరపున, గాలి భానుప్రకాష్ టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆర్కే రోజా 2700 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత సీఎం జగన్ కేబినెట్ విస్తరణలో చోటు సంపాదించుకున్నారు. నగరి నియోజకవర్గం అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇక్కడ వ్యక్తుల ప్రాధాన్యత కీలకంగా పనిచేస్తుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో పుత్తూరు రద్దు కావడంతో పుత్తూరు, సత్యవేడు నియోజకవర్గాల నుంచి మండలాలను నగరిలో కలిపారు. అది కూడా కొంత అశాస్త్రీయంగా జరిగిందని రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమాలపేట మండలాలతో నగరి నియోజకవర్గం ఏర్పడింది. నగరి నియోజకవర్గంలో బీసీలతో పాటు తమిళులైన మొదలియారు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నగరి మండలంతో పాటు పుత్తూరులో తమిళుల సంఖ్య భారీగా ఉంది. గతంలో ఇక్కడ అన్నా డిఎంకే పార్టీలు పోటీ చేశాయి. 1972లో డిఎంకే అభ్యర్థి జ్ఞానప్రకాశం 2వ స్థానంలో నిలిచారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తమిళుల ప్రభావం ఎంతలా ఉందో. విజయపురం, నగరి, పుత్తూరు మండలాల్లో బీసీలు, రెడ్డి, కమ్మ, బలిజ సామాజిక వర్గ ఓటర్లు చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నారు. మంత్రి ఆర్కే రోజాకు నగరిలో విపక్షాల నుంచి ఎలాంటి సమస్య లేదు. సమస్యల స్వపక్షం నుంచే నగరిలో వైసీపీ 3-4 ముక్కలైంది. గత 2 ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి కృషి చేసిన వారే ఇప్పుడు ఆమె వ్యవహార శైలి నచ్చక తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ సొంత పార్టీ నుంచే రోజాకు బలమైన ప్రత్యర్థులున్నారంటే ఆశ్చర్యం వేయకమానదు. 2వసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆమెను వ్యతిరేకిస్తున్న వారు పెరుగుతూనే ఉన్నారు. ఎంతలా అంటే మంత్రికి వ్యతిరేకంగా మండలానికి ఓ నేత తయారయ్యారు. గత 2-3 ఏళ్లుగా రోజాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వీరి మధ్య వైరం మరింత పెరిగింది. ఆ సమయంలో ఆమెకు సీటు రాకుండా చేస్తామని సవాల్ విసిరారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ మంత్రి రోజా 70 లక్షలు తీసుకున్నారని 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. మంత్రి రోజాపై బహిరంగంగా ఆరోపణ చేశారు. కౌన్సిలర్ చేసిన ఆరోపణలను మంత్రి రోజా కొట్టిపడేశారు. నగరిలో రోజా గెలుపునకు సహకరించే ప్రసక్తే లేదని ఆ నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నేతలు అధిష్టానానికి తమ చివరి మాటగా తేల్చి చెప్పేశారని సమాచారం. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, నిండ్ర మండల నేత రెడ్డివారి భాస్కర్ రెడ్డి, పుత్తూరు మాజీ ఎంపీపీ యేసుమలై మొదలియార్, ముఖ్యనేత రవిశేఖర్ రాజు, వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, విజయవరం మండల నేత లక్ష్మీపతిరాజు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డిలతో సమావేశమయ్యారు. తామెదుర్కొంటున్న ఇబ్బందులను, వేధింపులను ఏకరువు పెట్టారు. ఓపికగా ఉన్న సజ్జల, ధనుంజయ రెడ్డి ఈసారికి తన ముఖం చూసి రోజా గెలుపునకు సహకరించాలని సూచించినట్టుగా తెలిసింది. అయితే అసమ్మతి నేతలు మాత్రం తాము వద్దన్న రోజాకే టికెట్ ఇచ్చారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె కోసం తాము ఎన్నికల్లో పనిచేయబోమని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు నామినేషన్ వేసిన తర్వాత మంత్రి రోజాకు ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు, గాలి భానుప్రకాష్ సమక్షంలో రోజా ప్రధాన అనుచరుడు, వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన అమ్ముల్లు అలియాస్ ఎలుమలై, డీసీసీబీ మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి, బిల్డర్ ముని టీడీపీ గూటికి చేరిపోయారు. గత 5 ఏళ్ల కాలంలో రోజా చుట్టూ తిరిగిన వివాదాలు రాష్ట్రంలో ఏ నేతపైనా రాలేదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన రోజాకు వచ్చే ఎన్నికలు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోజు రోజుకు మంత్రికి గ్రాఫ్ పడిపోతోందని, సొంత పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడుకోవడం పార్టీ నేతలకు మింగుడు పట్టం లేదు. ప్రతిదీ పబ్లిసిటీ కోసం పాకులాడుతోందని మాటలు పార్టీలోనే వినపడుతున్నాయి. గత 5 ఏళ్ల కాలంలో రోజా చుట్టూ ఎన్నో వివాదాలొచ్చాయి. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న అనుభవంతో పాటు పార్టీ కేడర్ ఆమె వైపు ఉండడం ఆమెకు బలంగా చెప్పుకోవాలి. తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందనే నమ్మకం మంత్రి రోజా వర్గంలో ఉంది. నగరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ తండ్రిలా వన్ మ్యాన్ షో చేస్తున్నారు. తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తరహాలోనే నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఓవైపు రాజకీయంగా రోజాపై విమర్శలు సంధిస్తూనే నగరిని ఇప్పటికే పలుమార్లు చుట్టేశారు. చంద్రబాబు, లోకేష్ నగరి పర్యటన సైతం సూపర్ హిట్ అవడంతో నగరి టీడీపీ కేడర్ ఫుల్ జోష్లో ఉంది. దీనికి తోడు రోజాపై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుందని గాలి భానుప్రకాష్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గాన్ని వదలకుండా అంటిపెట్టుకు తిరుగుతున్నారు. చంద్రబాబు సైతం గత ఎన్నికల సమయంలో కాకుండా ముందుగానే నగరి టికెట్ను గాలి భానుకు కన్ఫర్మ్ చేయడంతో గతంలో ఉన్న సమస్యలు ఇప్పుడు లేవనంటున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ వైసీపీ తరపున టికెట్ ఆశించినా ఫలితం లేకుండా పోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. మరో టీడీపీ నేత అశోక్ రాజు పార్టీ రాజీనామా చేసి కమలం పార్టీలో చేరిపోయారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా మంత్రి రోజా నియోజకవర్గానికి ఏం చేయలేదని గాలి భానుప్రకాష్ విమర్శిస్తున్నారు. రోజా కుటుంబ సభ్యులు శ్మశానాన్ని కూడా కబ్జా చేశారని ఆరోపించారు. గాలేరు నగరి చెరుకు రైతుల బకాయిలు సహా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రోజాపై ఆరోపణలు చేసిన పుత్తూరు కౌన్సిలర్ భువనేశ్వరి చంద్రబాబు నగరి ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల సమయంలో ఉన్న సమస్యలు ఇప్పుడు పార్టీకి లేకపోయినా సీనియర్ నేతలను కలుపుకోలేదన్న విమర్శలున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు సైతం సీనియర్ నేతలను కలుపుకుని వెళ్లారని హెచ్చరించారు. నగరి వైసీపీలో గ్రూపుల గోల ఎక్కువైతే తెలుగుదేశం పార్టీలో మాత్రం కొత్త జోష్ వచ్చిందని కేడర్ చెప్పుకుంటోంది. చంద్రబాబు సైతం భానుప్రకాష్ కు తన మిత్రుడు గాలి ముద్దుకృష్ణమనాయుడుకు అండగా ఉన్నట్లే ఉంటానని చెప్పడంతో నగరి తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. భానుప్రకాష్ కు కీలకమైన పదవిస్తారని చంద్రబాబు చెప్పకనే చెప్పారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఉన్న సమస్యలు ఇప్పుడు పార్టీలో లేకపోయినా సీనియర్ నేతలను కలుపుకుని వెళితే బాగుంటుందని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. నగరి వైసీపీలో రకరకాల గందరగోళ పరిస్థితులు ఉంటే తెలుగుదేశం పార్టీకి మాత్రం జోష్ వచ్చింది. తనపై ఆరోపణలు కావచ్చు, సమస్యలు కావచ్చు పట్టించుకోకుండా పనిచేసుకుపోతున్నారు రోజా. ప్రత్యర్థులు చేసే విమర్శలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రి రోజా ముచ్చటగా 3వ సారి గెలుస్తారా, లేదంటే రోజా విజయాలకు గాలి భానుప్రకాష్ చెక్ పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.